హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దండం పెడుతుంది సరోజనాదేవి. భతురాలా నీ మీద మన్నువాడా, నీ మీద తుమ్మువాడా, అన్నం లేదు సున్నం లేదు. అటువంటి ఎలలేని తెప్పలు కొడుతున్నారు, చెప్పరాని పనులు చెప్పుతున్నారు. ఆగో కొరగొర గుంజు కచ్చిండ్రు, ఇంటిలో వారేసిండ్రు. పొత్తునన్నం మాపున పెడుతున్నారు, మాపునన్నం పొత్తున పెడుతున్నారు. ఆగో ఈగల గడ్డ గంజి తోలవాట గంజి ఎప్పుడు పోతున్నారు. ఆగో వీళ్ళ సంగతి ఇక్కడున్నది. ఆ ఉష్కాపురి పట్టం లోపట ఆవుల కాసే ఆవుల మల్లయ్య చూసిండు. అయ్యో భగవంత, తల్లికి పిల్ల, పిల్లకు తల్లి, ఓ అటువంటి 1,000 మంది అయింది. నాకు అటువంటి ఒక్కరికి 1,000 మందలు ఆగుతలేవు. ఇప్పుడే ఆతురుగా సుందరి దేవి వేడికి పోతా, మరి ఇంకో 2 అటువంటి ఇంకొకలను కావలి పెడతారా, లేకపోతే వాళ్ళే మంద పోని వాళ్ళు ఆవులే పోని, నాకు ఒక్కరికైతే ఆగుతలేవా అని కట్ట పట్టుకోని రామరామ కోదండ రామ కోదండ డైరెక్ట్ ఇంట్లోకి వచ్చినావు, బేడలు కాయడం లేదు. నువ్వు ఇంత కొంచెం నీకు ఇంత నీ అవ్వ నేను ఆవుల కానించెల్లి గోవుల కానించెల్లో ఎండలా నిర్వాడి కోరివాడు నేనత్తే లంజముండ కుయ్యమనేదే ఖయ్యమనేదే మీరు మొదలు ఓ వా దొరసారి. అయ్యో మళ్ళా వచ్చిన ఏందిరా మళ్ళీగా అవో మంచిగా పిల్లలు వేసిపోయిందారా. నువ్వు వస్తావా? అయ్యో ఆడాడు మొన్న అంటే ఆడ కొడుక నిన్ను ఉంచుకుంటుందా అది లేచిపోతే నీకు ఆరకచ్చల పనులు పెట్టుకొని ఏంద్రా ఇప్పుడు నలుగురు ఏమంటారు తప్పన చూస్తే మల్లిగాడు మాట కత్తానా అనుకోర్రా ఇజ్జద్దారి అంతగా తెలివే ఉన్నావని ఏం గురుగుతావేమరా? నువ్వు మంచిదని నువ్వు ఆవుల మందలు పట్టుకున్నా ఆయన ఆవుల మందలు 10కి 20 అయినాయి, 20కి 40 అయినాయి, 40కి 80 అయినాయి, 80కి 160 అయినాయి. నేను నా అవ్వగారి ఇంటికి వచ్చి గింతంత లాగా తెచ్చుకున్నా. నా చెయ్యి ముడతాం అయితే రోకల బండ పెట్టాలి. నువ్వు ఇట్లా బరే మాట్లాడకుండా డైరెక్ట్ పెట్టాలి. జీతం ఉన్న కడ బాడుకోవు నీకు ఇంత నీ అక్క గడ్డపాలు ఎర్ర వేసి
అరవిద కొట్టుకొచ్చిన దున్నపోతున్నట్టున్నాడు ఇది పెద్ద దున్నపోతా చిన్న దున్నపోతు నీ గుణం పెట్టండి మళ్ళీ గురుకుతావేమరా అవ్వ ఆవులు గోవులు ఎక్కువైనాయి 100కు 200 అయినాయి నాకు అవి ఒక్కడికి ఆగుతలేవు ఇంకొకరి జీతం పెట్టు అని చెప్పడానికి వచ్చిన ఇంకొకరు కావాలి ఇప్పుడు నా వాళ్ళు ఉన్నారా నా మరుదులు ఉన్నారా నా ఆయన నా ఫ్రెండ్ పెట్టి ఉన్నాడా మరి నాకు ఆవులు ఆగుతలేవు ఏవి ఆగుతలేవు మళ్ళీ వచ్చినాక వాళ్ళు అత్తరు దగ్గరికి వస్తాంది మరి నువ్వు రా సోబత్ ఇప్పుడు ఎవరు దొరకరు అయితే ఎవరు దొరకరు కానీ ఒక్క మాట ఉన్నది ఆ జీతం మంచి గంటకి ఇచ్చేది ఆ జీతాన్ని నీ పిల్లల్ని ఎవరు నా భార్య నేను మేపినా ఆగుతలేవు నా భార్య ఎవరు లేకుండా నువ్వు రా నాయపడి నా నువ్వురా నేను దొరకాను రా మళ్ళా అరే నీ ఆవులే నీయే గోవులే నా ఏమన్నా నాయపడి వచ్చే బోయిగా వరగాల ఎవరు అదే నీ పొలగాల తీసుకోపో వాళ్ళు లేరు హాస్టల్ వేసిన వాళ్ళ కరీంనగర్ వేసిన వాళ్ళ కాటాల వేసిన నువ్వురా ఇవికాయ ఇట్లా చెప్తాను అయితే కొట్టగా కాసుకోండి మీ ఇల్లు పోవాడు గారు అట్లా అట్లా వచ్చేది గట్టిగా వచ్చేది ఈ అక్క మంచి జీతం పెడతారు పుండు లేకపోతే పీకుతాను అత్తగారింటికి అంటారా మెత్తగా తింటా పొద్దు పలిచినట్టు పలిచింది లాంటి ఉంటే ఇంటి ముందు కడితే ఎట్లా ఎట్లా మాట్లాడతాను ఇక్కడే మరి నేను ఆవులాగుతలేవు గోవులాగుతలేవు అని దొరసారని చెప్పుకుని వస్తే ఓ కాకి పిగి కాంచారంటారు ఇవి ఎట్లున్నదంటే మన సుల్తానాబాద్ కాడ గోడ్రాలు చేసినట్టు పెళ్ళి సీసగా మడుతున్నట్టున్నది బాబు ఆడు నాట్లేసేటోళ్ళు ఒరిస్సా నుంచి వస్తే మా ఇంటి పక్క పొంటి గుడిసెలా నువ్వు ఉంటే నువ్వు తప్పిదారి వస్తే ఇక్కడ నేను జీతం పెట్టుకున్నా బిఆర్ కాబట్టి అయితే ఎవరైతే వాళ్ళు అంత దూరం నుంచి అయితే నాటేస్తాను దాంతో పొట్ట ఇప్పుడు ఎంత చేసినా పొట్ట తిప్పలకు చేరిపోతుంది కాదు ఇగురో ఇల్లాలు కత్తిరట ఆగో కాని అనుకోని అటువంటి కానీ బాణాపరాజు భార్య మల్లిగా వెత్త తోల్తపోరన్నది మరి వేరేటోళ్ళ జీతం పెట్టాలంటే వాళ్ళు లేరు నా ఆడిబిడ్డ ఉన్నది ఆడిబిడ్డ అటువంటి అదిరికించి ముదిరికించి తోలుతారా అని నాకు ఆడిబిడ్డ వేదిక చేవో దేవుడు ఆడిబిడ్డ వేదిక చేవో దేవుడు మరి జీతాలు పెట్టానంటే చేతుల పైసలు లేవు నీ అన్నగారు ఇక్కడ లేకపోయింది సరోజనదేవి కట్టబట్టుకొని ఆవులగా అత్తలో మంచి మాట లేకపోతే నీ ప్రాణం ఇస్తానన్నది అసలు వస్తున్నారు అమ్మ నేను ఆవుల కాసుకోనంత గాని ఆకలైతే అన్నం పెట్టు అన్నమాట ఆవకారి ఉంటా బట్టకారి ఉంటా అతని మీద మన్నువాడ అతని మీద తుమ్మువాడ చూసేది కళ్ళల్లో సూదులు నాడ కనబడ కళ్ళల్లో కప్పులు నాడ ఇచ్చిన దేవుడు మెచ్చుకుంటావారు అది ఎవరి కంఠం ఎవరి బిడ్డ అనుకున్నది వాడి బిడ్డ నీకు సర్ది కట్టి సాగనంపుతా అన్నదా పాపకారి ఆ యొక్క దుర్గ సుందరి ఇంట్లోకి వచ్చింది అటువంటి వంటలు శాఖలు తయారు చేస్తారన్నది అరసోడు బియ్యముల సోడు ఉష్క పోసి ఉష్కతో అన్నవన్నీ సర్ది కడుతున్నది ఈ ఓ తల్లులాలో అరసోడు బియ్యముల
సోడు ఉసుక పోసింది ఉసుక అన్నం కట్టింది అన్నం కట్టుకొని అగలగల మాటలు మాట్లాడుకుంటా దానికి రైక పట్టితే కంపం పెట్టి సింపుకొని అత్తను ఏళ్ళని వేసినట్టుగా అగలగల అగలగల మాటలు మాట్లాడుకుంటా వాడి బిడ్డ ఇక నీకు అటువంటి సద్దన్నం కట్టిన అక్కడ ఆవుల కాసిన తర్వాత అక్కడ నువ్వు అన్నం నేను కుమ్మాని ఎండవా సద్దన్నం తీసి చేతులు పెట్టింది మంచిదనుకున్నది సరోజన దేవి కట్ట చేతులు పట్టిందే రామరగాసే మల్లన్న దగ్గరికి బయలుదేరి వస్తున్నాయమ్మా తోడబుట్టినా నేనేం పేరుకొచ్చినా నేనేం కీర్తికొచ్చినా నా రాత మీద మన్నువాడ రాత మీద తుమ్మువాడ బాణాపరాజా ఈశ్వర అంటే దిగులేని ప్రేమలుండరా అన్నా ఇన్ని రోజుల బట్టి నన్ను ఎట్లా మనిషి ఉంటారు రాగా ఒక్కనాడన్న నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళనియలేదు అన్ను నా చెల్లె బడికి పో అన్నంటే బయట చదువుకోవద్దా అని ఇంట్లోనే బడి కట్టించిండ్రు అన్న నా చెల్లె గుడికి పో అన్నంటే అది ఇంట్లోనే గుడి కట్టించిండ్రు అన్నో ఒక్కనాడన్న నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేదాన్ని కాదే అన్నరాలా వీరికి ఇప్పుడు ఉంటే నాకు ఈ బాధ ఉండపోవురా అన్నలాలా నాకు ఈ కట్ట ఉండపోవురా అన్న పిల్లలైన కోరుకునేది అన్నలుండన్నని కోరుకుంటారు తమ్ములుండన్నని కోరుకుంటారు అన్నలున్నదాలు ఆశ ఉన్నదాలు పెట్టిపోయకున్నా పేరున్నదాలనుకుంటారట చూడండి అమరాల ఎంతటి దానికి ఎంతటిగా తచ్చింది అన్నలున్నప్పుడు ఎంత సుఖపడ్డది ఆ తల్లి అందుకే అంటారు ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి రాజు కింకరుడు అవుతాడు కింకరుడే రాజు అవుతాడు ఆట ఒకనాడు నవ్వద్దు మానవుడు లేనాడు ఏడవద్దు కష్టం వచ్చినాడు బాధపడద్దు సుఖం వచ్చినాడు నవ్వరాదు 15 రోజులు వెన్నెల 15 రోజుల అమావాస్య వెలుగు వెన్నెల అమావాస్య చీకటో అన్నారు ఈ మానవ జన్మం ఎత్తినప్పుడు కొన్ని రోజుల కష్టం వెళ్ళదీయాలి కొన్ని రోజుల సుఖం వెళ్ళదీయాలి కష్ట సుఖం ఎల్లరిద్దర ఈ మానవ జన్మకు విలువన్నరే నా తల్లులారో కట్ట చేతులు పట్టుకున్నది సరోజన దేవి చడివాన నది సాగరా
పొద్దులు పెరిగేది తీగోల పున్నమా వెన్నెల పూసిన తంగడోల ఉన్నది సరోజన దేవి 66 అష్టరేఖలు 36 చంద్రరేఖలు వారిద్దరు పోలే 60 రేఖలు చెప్పులు అద్దాలు పుల్లు నల్ల తుమ్మలు పెరుగు అన్న దొడ్డ పనులు గొప్పలు సింగరేలు సరోజనమ్మ సరోజన దేవి అంతంగా తయారాయి కట్ట చేతులు పట్టుకొని ఆవులగాసే మల్లన్న ఎంబడి ఆవుల పట్టుకొని 2 నిమ్మల కింద అడ్డలు మరి తమిళ బియ్యం లోపల సోరుస్తే ఓసి అన్నమంట లేదా అన్నవాళ్ళ తింటారా అని ఆ సబ్జీ విప్పి ఎప్పుడు అన్నం తింటున్నదో ఇక అన్నం లోపల రాబో దేవుడు అన్నం లోపల రాబో దేవుడు ఉష్కరంగా అతనికి అన్నంతో కుక్క కలిపింది కుక్క నొట్ట పెట్టబోతంటే ముసుకే ఎప్పుడు కనబడుతున్నదో అన్నం పంపిందని అన్నది అగో శివకాడికి వచ్చింది అన్నం తింటున్నాను సరోజనమ్మ అన్నం తింటే ఏనాడు అన్నం తింటున్నదో ఉసికన్నవాయ నోటి కాడ పెట్టుకోగా అన్న ఉసిగా నాకి ప్రాణాలు వెళ్ళిపోవట్ట సరోజన దేవికి
నీకేం బాబు పంపిన అన్నది ఎందుకంటే పుట్టిన కంటదారి సర్వజన దేవి సరోజన దేవి అభినాలు వేసుకుంటా సంఘాలు వేసుకుంటా అన్నయాలు వేసుకుంటా వంట తల్లి వల్ల సాగుతున్నది అడవి లోపల వంట వరుకుంటా ఈ అన్నం లేకున్న మంచి తగ్గింది మంచిది అన్న తాగుతానా అని ఆ మల్లన్న బయటికి వచ్చింది నా మల్లన్న నీ దగ్గర కొన్ని మంచిళ్ళు అన్న ఉంటే ఈ అన్న మంచిళ్ళు ఆ కడుపు నింపుకుంటానన్నది ఆ పిల్ల ఎట్లా ఉన్నది ఇప్పుడు సేడు పొద్దు కన్నా వంకున్నది మరి ఏడు తీయ కన్నా వంకున్నది కానీ ఆ పిల్లకు ఎవడి వంకలు లేవు ఆగు ఆ రంభ ఊర్వశి మేనక తిలోత్తమ కన్నా ఆగు అందంగా కనబడుతున్నది మరి ఒకనాడు ఆ వదనే దుర్గ సుందరేమన్నది రే పాలేరు మల్లయ్య మరి నీతోనే పాటుగా మా ఆడబిడ్డ సరోజన దేవి కొట్ల మంది ఆవుల మంది కష్టానికి వస్తున్నది కొడక దాని అక్కని మానభంగం చేయి దాన్ని అటువంటి ఇక్కులు మొగ్గులు చేయి ఇచ్చటికి ఏ బాయిలు అన్నబడుతుంది ఏటికి ఏ శరం అన్నబడి చచ్చిపోతుంది విడవత్తని కోడి కూర్చొని లంచం ఇచ్చింది మళ్ళీ అన్నకు లంచం తిన్న మళ్ళీ వాడేమనుకున్నాడు వాళ్ళు ఎక్కడ పోతే నాకేంది దుర్గ సుందరి చెప్పిన టీ పిల్లను ఇంకు మొగ్గులు చెప్తారా అని ఓ సరోజన నీకు మంచిది కావాలా మంచిది ఇస్తగాని నిన్ను చూడబోతే నువ్వు ఎంత ముద్దుకున్నావు పిల్లో పిల్ల ఎంతో అందంగా ఉన్నావు ఎంతో లాగిరున్నావు నా మనసు అంటలేదు ఓ సరోజన నీకు మంచిది కావాలా మంచిది ఇస్తగాని నిన్ను చూడబోతే నువ్వు ఎంత ముద్దుకున్నావు పిల్లో పిల్ల ఎంతో అందంగా ఉన్నావు ఎంతో లాగిరున్నావు నా మనసు అంటలేదు ఓ సరోజన కుటుంబో చెన్నకు చెన్న కుటుంబో చెన్నకు చెన్న
బుద్ధి అయ్యో అత్తవల్లాది బుద్ధి కాదు అత్తవల్లాది బుద్ధి కాదు అత్తవల్లాది బుద్ధి కాదు ఎన్ని ఎత్తున తిరగబోను ఎన్ని ఎత్తున తిరగబోను నా పక్కన ఇచ్చావా అటువంటి బాలగారి ఆ దుర్గ సుందరి చెప్పినట్టుగా అడవి లోపల సరోజన దేవి పొంగు సరోజన దేవి కొంగు వట్టంగానే అదే ఆవుల మంద లోపల ఆంబోతు కోల్లాగా కళ్ళతో చూసింది సత్యవంతురాలు అటువంటి ఆ తల్లి అన్న మాట తప్పని తల్లిని అటువంటి ఇక్కులు మొక్కులు ఆడబట్టనా అని ఆంబోతు కోల్లాగా కళ్ళతో కళ్ళతో చూసింది సరోజన దేవి దగ్గరికి వచ్చి అరే తల్లి ప్రాణం పోయేటట్టు ఉన్నదా అని ఆవు మంచి కవిలో పట్టేలో పట్టే కడుపుకు అటువంటి సరోజన దేవి ఆవు పచ్చిలో లాగుతున్నది విమానం వేసుకొని పార్వతి పరమేశ్వరుడు గానాల మీద పోతున్నారు ఎంత మోసం జరుగుతున్నదే సరోజన దేవి నువ్వు మంచిగా లాగుతున్నావు కాబట్టి నీ గర్భాన ఒళ్ళాగా ఉంటన్నా అని ఆగో దీవించి దేవుని అర్థి పెట్టిండు ఆ శంకరుడు సత్యవంతురాలు బిడ్డ మాట తప్ప అబద్ధం ఆడవు కాబట్టి ఆవు పచ్చికము తాగుతున్నవే నా బిడ్డ నీ గర్భాన అటువంటి సక్కదనాల అటువంటి నీకు పెళ్లి కాలేదు పుత్రుడు అటువంటి ఆ యొక్క పురుషుడు లేకుండా నీకు పుత్రుడు రోలే కోల్లాగా ఉట్టన్నా అని బండారు తీసి ఆ తల్లి మీద పట్టిండి అయ్యంగా ఓ పెద్దలాలమ్మా ఆనాటి వారికి పుణ్యాన 9 గడియలు ఈనాటి వారికి పాపాన 9 నెలలు పాపం ఉన్న దాగది ఫలం ఉన్న దాగది కక్కచ్చిన దాగది కలిగాన వచ్చిన దాగబోదు అదే అడవి లోపల అండములో నా బిడ్డవాయన బిడ్డ రూపవాయన అదే అడవి లోపల ఒకేసి గడియల్ల ఓ గడింతలాయి 2 గడియల్ల లేకువలు కోరి 3 గడియల్ల ముస్తాయ పిండము
అరుడెక్కలు సన్నమైందంత పట్టంత వసూటాలంత రూపంగా అయ్యో 5 నెలల గర్భవతి రామో రామ 5 నెలల గర్భవతి రామో రామ నాకు దిక్కవరు నన్ను తినవరున్నారు నాకు వదినలు లేరా ఆమె దగ్గరికి పోతానన్నది నా అన్నది ఇంకా రాకపోయారన్న మనిషి ఉండదనుకున్నాడ వదల బేటీకి ఒళ్ళంతా రక్తం ఉన్నది వదిలేదారా అని ఎక్కెక్కి భారీ ఎత్తుకుంటా ఉరికి రాంగా చూసింది అయ్యో 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 చెల్లెళ్ళు ఓ చెల్లెళ్ళు ఆడిబిడ్డలు చూస్తున్నావా ఆగో మొత్తం కొంత రక్తమే ఆగో అటువంటి అడవి లోపట తుంకరి మళ్ళీ గారిని ఊరుకున్నది ఎవరినో గర్భం చేసుకున్నది అది గర్భం చేసుకుంటది వాడిని చంపినట్టుంటది అగో ఈ కొంత రక్తమే అయ్యో 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 ఆవుల మందలని కావచ్చు చెప్పుకొకటి పుట్టుకొకటి అయింది ఆ ఈ గర్భం ఎట్ట అయింది ఈ రక్తం అంటే ఎక్కడ